జై శ్రీరామ్. చిన్న పూజ చేసిన కొండంత ఫలితాన్నిచ్చే మహాపుణ్యక్షేత్రమైనటువంటి కాశీలో భక్తుల గోత్రనామాలతో మహాశివరాత్రి పూజలన్నీ కూడా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా సశాస్త్రీయంగా అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ మహాశివరాత్రి పూజలు అత్యంత వైభవంగా పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణమై వెళ్ళటం జరుగుతోంది. వారాణసి ఎయిర్పోర్ట్లో ఉన్నాను. అందరూ మామూలుగా వారణాసి అంటారు, అసలు పిలవాల్సింది ఏమిటంటే వారాణసి. ఆ ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. శివ కైంకర్యంలో మనందరి శరీరాలు ధన్యతను పొందాయి. అనేక మంది చక్కగా విశ్వనాథుడి నామాన్ని జపించారు. తర్వాత అనేక ఈశ్వరారాధనలు జాగ్రత్తగా చేసుకున్నారు. కాశీని ప్రధానంగా స్మరిస్తూ ఉన్నారు. ఇదొక అద్భుతమైనటువంటి సాధన విధానం అన్నమాట. మనస్సేమో కాశీ విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచటం, మన గోత్రనామాలు కాశీలో వేద పండితుల చేత చెప్పించుకోవటం, కాశీ విశ్వనాథుడిని స్మరిస్తూ ఉండటం మనం ఉన్న చోటనే, అంటే మీరున్న చోటనే. అప్పుడు ఏమవుతుంది, మీరు శివరాత్రికి కాశీకి వచ్చిన ఫలితాన్ని పొందుతారు. విశ్వనాథుడిని సేవించిన అద్భుత ఫలితాన్ని పొందుతారనమాట. ఇదొక అద్భుతమైనటువంటి సాధన. మనస్సు లగ్నం చేయటం కోసం ఏదో ఒక విధానం లేకపోతే, సాధన లేకపోతే మన మనస్సు లగ్నం అవ్వదు, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. మనస్సు అనేది ఒక కోతి అనమాట. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాం స్మరతి ఝటితి స్వైరమభిత. నా మనస్సు అనే కోతి కోరికలనే కొమ్మల మీద అటు ఇటు దూకుతూ ఎగురుతూ పరిగెడుతోంది స్వామి. దాన్ని దృఢం భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కురు విభో అంటారు. దాన్ని భక్తి అనే త్రాటితో గట్టిగా కట్టేసి నీ ఆధీనం చేసుకో అని శివుణ్ణి ప్రార్థించేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. భక్తి అనే త్రాటితో మనమే కట్టేసుకోవాలి జాగ్రత్తగా. ఏదో ఒక సాధనలు పెట్టుకుంటూ ఉండాలి. శివరాత్రి రోజు విశ్వనాథ అనే నామాన్ని జపం చేశాము, ఇంకా రేపటి నుంచి ఆపేయకూడదు. ఒక 108 సార్లన్నా జపం చేస్తూ ఉండాలి. లేదా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి విశ్వనాథ అనే నామాన్ని జపిస్తూ ఉండటం. ఒక్కసారి కాలభైరవ అష్టకం పారాయణ చేస్తూ ఉండటం. ఇది నిత్యం అలవాట్లో పడిపోవాలి. ఇలా సాధనలు ఒకటి తర్వాత ఒకటి చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉండడం చేతనే మనకు అనేక జన్మల పాపరాశి భస్మం అవుతుంది. పాపాలు భస్మం అవుతేనే సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది, సుఖంగా జీవించగలుగుతాం. కాబట్టి మనం ఈ సాధనని కంటిన్యూ చేద్దాం, కొనసాగిద్దాము. విశ్వనాథుడి నామాన్ని, కాశీని స్మరిస్తూ ఉందాము. ఇంకా అనేక అద్భుతమైన విషయాలు మీకు అందరికి కూడా స్వామి అనుగ్రహంతో తెలియజేస్తూ ఉంటాను. స్వామివారి ఆరాధనలో శరీరం చక్కగా అలసిపోయింది. అలా అలసిపోవాలి శివారాధనలో. కళ్ళన్నీ రాత్రి జాగరణ, నిద్ర లేదు కదా, కళ్ళు అలా ఉన్నాయన్నమాట. అది ఈశ్వరారాధన కోసం నిద్రని జాగ్రత్తగా అసలు రాలేదు నాకు. నిన్న ఏదో 4-5 అలా కాస్త బాగా నిద్ర వచ్చింది, కానీ అయినా ఆపేసుకొని జాగ్రత్తగా ఈశ్వరారాధన చేసుకున్నాను. అలా అలసిపోవాలి. అది మనకు చెప్తారు కదా, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడుబడేని. చేతులు నొప్పి విధంగా నొప్పి పుట్టేటంతగా అభిషేకం చేయాలి స్వామికి. నోరు నొప్పి పుట్టే విధంగా హరినామాన్ని జపించాలి. కాబట్టి చేతులు నొప్పి పుట్టేటట్లుగా నిన్న అభిషేకం చేశాను. మరియు గొంతు నొప్పి పుట్టే విధంగా వేదమంత్రాలు ఉచ్చరించాను నేను. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని న సంశయ. వేదం ఒక్కొక్క అక్షరం హరినామంతో సమానం. కాబట్టి నిన్న భక్తుల గోత్రనామాలతో అనేక వేదమంత్రాలు గట్టిగా ఉచ్చరిస్తూ
సైకతలింగాన్ని అభిషేకిస్తూ హోమాలు, విశ్వనాథుడి అభిషేకం మొదలైన కార్యక్రమాలు చేసి చక్కగా శరీరం అలసిపోయింది. చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా శరీరం అలసిపోవటం చేత అనేక మంది అక్షయ ఫలితాలు పొందారు. అది ఏదో కొంత ఫలితాన్ని పొందడం కాదు, అందరము కూడా అక్షయ ఫలితాలు పొందాలి. ఊరికనే వచ్చేయో అక్షయ పుణ్య ఫలితాలు. మరి కొంత కష్టపడాలి, శ్రమ పడితేనే మనకు అక్షయ పుణ్య ఫలితాలు వస్తాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, నేను ఇప్పుడు 7 గంటలకు ఫ్లైట్ హైదరాబాద్కు, రాత్రి బయలుదేరి శ్రీశైలం కూడా చేరుకోవడం జరుగుతుంది రేపు ఉదయానికి. మీకు వీలైనంత తొందరగా ప్రసాదాలు ప్యాక్ చేసి వాటి గురించి తర్వాత తెలియజేస్తాను వీడియో. వాటి గురించి తెలిస్తేనే మీరు భక్తితో ఆ తీర్థాలు ప్రసాదాలు స్వీకరిస్తారు కదా. కాబట్టి అవన్నీ కూడా భక్తిగా తెలియజేస్తాను మీకు. వాటి గురించి శ్రీశైలం వెళ్ళిన తర్వాత మీకు మార్చి 10వ తేదీలోపు మహామహిమాన్వితమైన మహాశివరాత్రి పూజల ప్రసాదాలు ఫలితము అందుతుంది. మీరు భక్తితో స్వీకరించి కాశీ విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, విశ్వనాథుడి నామం ప్రతిరోజు జపిస్తూ ఉండండి. గాలి పీలుస్తూ విశ్వనాథ, గాలి వదులుతూ విశ్వనాథ, గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ, గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాలభైరవ. ఇలాంటి సాధనలు మనకు మనమే పెట్టుకొని కొద్దిగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.